Exodus chapter 15 is very quite familiar to all of us. నిర్గమాకాండం 15వ అధ్యాయం చాలా మందికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం. This is the first recorded congregational song of worship. ఆరాధనతో కూడినటువంటి సంఘముగా సమిష్టిగా దేవుని ప్రజలు కీర్తించినటువంటి మొట్టమొదటి గానం ఇది. Here we see the Israelites were singing the song of worship after they passed through the Red Sea. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు సర్వ సమూహముగా వారిని ప్రభువుని ఆరాధిస్తూ కీర్తించారు. This is written by Moses. మోషే రాసినటువంటి కీర్తన ఇది. And the entire nation of Israel were singing this. ఇశ్రాయేల్ జనాంగం అందరూ కలిసి పాడుతున్నటువంటి కీర్తన ఇది. It is a prophetic worship. ఇది ప్రవచనాత్మకమైనటువంటి ఆరాధన. It is an experiential worship. అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన ఇది. They were filled with a heart of gratitude and thanksgiving and worshiping the Lord for the great deliverance Lord has given unto them. ప్రభు వారికి ఇచ్చినటువంటి గొప్ప విమోచనను బట్టి కృతజ్ఞత పూర్వంతో అట్టి భావంతో ప్రభువుని ఆరాధిస్తున్నారు. So that should be the song of every redeemed person. విమోచించబడినటువంటి ప్రతి వ్యక్తి యొక్క కీర్తన ఇదై ఉండాలి. If you and I are redeemed by the Lord, ప్రభు చేత మనం విమోచించబడిన వారమైతే we need to sing this song of worship. మనం ఆరాధన కీర్తన పాడాలి. Why they were singing here? ఎందుకు పాడుతున్నారు వారు? There we see two parts. రెండు భాగములు వారు పొందుతున్నారు. They worship the Lord for who the Lord is. ప్రభు ఏమై ఉన్నాడో అందును బట్టి వారు కీర్తిస్తున్నారు. Worship the Lord for who the Lord is. ప్రభు ఏమై ఉన్నారో అందును బట్టి ఆరాధిస్తున్నారు. Secondly, they were thanking the Lord for the Lord what the Lord has done unto them. ప్రభు వారు కొరకు చేసినటువంటి కార్యమును బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నారు. They were looking at the greatness and the glory and the majesty of the Lord and worshiping him. ప్రభు యొక్క గొప్పతనము ఆయన యొక్క మహాత్మ్యమును అనుభవపూర్వకంగా ఎరిగిన వారై ప్రభువును కీర్తిస్తూ ఆరాధిస్తున్నారు. Verse 11 says, 11వ వచనములో, Who is like you, Lord, among the gods? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? Who is like you, glorious in holiness, fearful in praises, doing wonders? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవడు, నీ వంటి వాడెవడు? There is none like you, Lord. ప్రభువా నీ వంటి వారు ఎవరు లేరు. You are unique one. నీవు అసమానుడవు. You are unparalleled God. నిన్ను ఎవరితోనూ పోల్చలేనటువంటి వాడు. No one can compare with you. ఎవరితోనూ నిన్ను పోల్చలేం. You are glorious in holiness. నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు. Fearful in praises. నీవు స్తుతి కీర్తనలను బట్టి You are పూజ్యుడవు. only one who can do the wonders. నువ్వు అద్భుతములు చేయువాడు. You are the one who reigns forever and ever. నీవు సదాకాలం రాజ్య పరిపాలన చేయువాడు. Verse 18, 18వ వచనం, last portion. చివరి భాగం, The Lord shall reign forever and ever. యెహోవా నిరంతరము ఏలువాడు. He is everlasting God. ఆయన శాశ్వతుడైన వాడు. He is a man of war. ఆయన Verse 3, 3వ వచనంలో, the Lord is a man of war. ఆయన యుద్ధశూరుడు. Yeah, he is a glorious God. ఆయన మహిమ కలిగిన వాడు. He is a victorious Lord. ఆయన విజయవంతుడు. So they were looking at Lord, all his divine characteristics and worshipping him. దైవిక గుణలక్షణాలుగా గ్రహించిన వారై వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. Verse 7, 7వ వచనం, in the greatness of your excellence you have delivered us. నీవు గొప్ప మహాత్మ్యం చేత మమ్ములను విడిపించితివి. They were worshipping the Lord. వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. He is unparalleled God. ప్రభువును ప్రక్కన ఎవరిని చూడలేం. He is glorious one. ఆయన మహిమ కలిగిన వాడు. He is a great one. ఆయన గొప్పవాడు. Yeah, and he is the almighty one. ఆయన He సర్వశక్తిమంతుడు. is the eternal one. ఆయన నిత్యుడు. And he is the one who does wonders. అద్భుతములు చేయవాడు. There is none like him. ఆయన వంటి వారు లేరు. Oh, my dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి we have సోదరుడా, come to the house of God దేవుని ఇంటికి వచ్చాం. to worship this unique God. అసమానుడైన మన ప్రభువును This ఆరాధించడానికి is వచ్చాం. not one God among many gods. అనేక మంది దేవతల్లో ఒక దేవుడు కాదు. Many people say అనేకులు అంటారు Jesus Christ is also God along with many other gods we యేసుక్రీస్తు have. ప్రభువారు కూడా దేవతల్లో ఒకవారు అంటారు. But the word of God says అయితే దేవుని వాక్యం చెప్తుంది, there is none like you. నీ వంటి వారెవరు Who లేరు. is like you, Lord, among the gods? దేవతల్లో నీ వంటి వారెవరు? You and the other, we cannot compare him with any other God. ఏ దేవతలతోనూ మనం పోల్చలేం. In his characteristics, ఆయన సుగుణములలో, in his nature, ఆయన స్వభావములో, in his workings towards the mankind, మనుషుల పట్ల ఆయన గావిస్తున్నటువంటి కార్యాలు, he is unique. అవి He అసమానమైనవి. is unique in his divine nature. ఆయన దైవ లక్షణములలో He అసమానుడు. is unique in his glory. ఆయన మహిమలో అసమానుడు. He is unique in his greatness. ఆయన గొప్పతనములో He మహాత్ముడు. is unique in his eternity. ఆయన నిత్యత్వములో అసమానుడు. There is none like him. ఆయన వంటి వారు ఎవరు లేరు. So Israelites, ఇశ్రాయేలు ప్రజలు after they experienced this God, ఈ దేవుణ్ణి
అనుభవించిన తర్వాత they were worshipping Him. ప్రభువుని They ఆరాధిస్తున్నారు. were also thanking the Lord ప్రభువుకు కృతజ్ఞతలు for చెప్తున్నారు. all that the Lord had done in their lives. తమ జీవితాల్లో ప్రభు చేసిన కార్యమును బట్టి. Not only the Lord is great, awesome, glorious one, దేవుడు మహాత్మ్యము మహిమ కలిగిన వాడు మాత్రమే కాదు, He is also gracious one. ఆయన కృప కలిగిన వాడు. He is the one who wants to have relationship with us. మనతో సంబంధం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నవాడు. So He wants to join with us and show His mercy to us. ఆయన మనతో కలుసుకుని ఆయన యొక్క కనికరాన్ని చూపించాలని కోరుతున్నాడు. So that's why Israelites were thanking the Lord అందుకొరకే ఇశ్రాయేల్ ప్రజలు కృతజ్ఞత పూర్వకంగా చెప్తున్నారు. for all that the Lord had done in their lives. తమ జీవితాల్లో ప్రభు చేసినటువంటివి మాటల్లో చెప్తున్నారు. They looked into their own life. తమ వ్యక్తిగత జీవితాలు చూసుకున్నారు. If you see the context here, ఇక్కడున్న సందర్భాన్ని చూస్తే here the Israelites were delivered from Egypt, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడ్డారు. from the slavery of Pharaoh, ఫరో బానిసత్వం నుంచి and passed through the Red Sea. ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు. And on the other bank of the Red Sea, they were worshipping the Lord. వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ ఒడ్డున ప్రభువుని ఆరాధిస్తున్నారు. And when they looked back into their past, వారి గతాన్ని వారు ఆలోచించినప్పుడు it's a dark period. అది ఎంతో చీకటి కలిగిన It's a ప్రాంతం, difficult period. కష్టతరమైనది, That's a very disappointing and depressing period. ఎంతో నిరుత్సాహంతో కూడినటువంటి దినాల్లో ఉండినవారు. They were 400 years in the slavery in the Egypt. ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు. They were doing bitter labor there. అక్కడ ఎంతో కఠినమైనటువంటి కఠోరమైన శ్రమ పడ్డారు. They were at the edge of extinction. వారు ఇంకా చనిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. The Pharaoh ordered all the male child to be killed. ఫరో ఆజ్ఞ ఏంటంటే పుట్టినటువంటి ప్రతి మగబిడ్డను చంపేయాలి. What does it mean? దాని అర్థం ఏంటి? After few years, after one generation pass, ఒక తరం వెళ్ళిపోయింది అనుకోండి, there won't be any more men. ఇంకా తర్వాత puరుషులు అనేవారు ఉండరు. That means there won't be any more Israelites on the face of the earth. భూమి మీద ఇశ్రాయేలు కనబడరు అని అర్థం. That was the order of Pharaoh. ఫరో యొక్క ఆజ్ఞది. So they were going to be extinct in few years. కొన్ని దినాల తర్వాత వీళ్ళ యొక్క యుగం ముగిసిపోతుంది The అని. death was hanging on them. వారికి మరణము ముందు కనబడుతుంది. Their children were dying, getting killed. పిల్లలు చంపబడుతున్నారు కళ్ళ ముందు. Their future is going to be cut off. వాళ్ళకి భవిష్యత్తు లేదు ఇక. Already they were in slavery. ఇప్పటికే బానిసలుగా They ఉన్నారు, were struggling. There కష్టపడుతున్నారు, was no hope for them. నిరీక్షణ లేదు. But on top of it, దానికి పైగా now all their male childs were getting killed. మగ బిడ్డలందరినీ కూడా చంపేవేలని ఆజ్ఞ ఉంది. Their future is going to be cut off. వారికి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. In that miserable time, అంత దుఃఖకరమైన దినాల్లో God remembered them. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. God heard their cry. వారి యొక్క మొరను ప్రభు విన్నారు. God sent a deliverer to them. విమోచకుడిని ప్రభు పంపించారు. Brought them out of Egypt. వారిని ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చారు. Now, after experiencing this great deliverance, ఈ గొప్ప విమోచన అనుభవపూర్వకంగా ఎరిగిన తర్వాత with experience, ఈ అనుభవంతో with joy, ఆనందంతో they were worshipping the Lord. ప్రభువుని ఆరాధిస్తున్నారు. Why they were worshipping the Lord? ఎందుకు ఆరాధిస్తున్నారు? We see 5 important reasons from this passage. ఈ లేఖన భాగంలో నుంచి 5 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చూస్తాం. First of all, మొట్టమొదటిది, the Lord is their deliverer. మొట్టమొదటిగా ప్రభువు వారికి విమోచకుడు. Today, you and I need to worship the Lord ఈ రోజు నీవు నేను కూడా ప్రభువుని ఆరాధించాలి. because He is our Savior. ఎందుకనగా ప్రభువు మన రక్షకుడు, He is our salvation. ఆయనే మన రక్షణ. Verse 2, రెండవ వచనం, Exodus 15, నిర్గమాకాండం 15 verse 2. రెండవ వచనం, The Lord is my strength and my song. యెహోవాయే నా బలము నా గానం, He has become my salvation. ఆయన నాకు రక్షణయు. He is our salvation. ఆయనే మనకు రక్షణ, He is our deliverer. ఆయన మనకు విమోచకుడు. So today you and I need to worship the Lord నేటి దినమున ప్రభువును మనం ఆరాధించాలి. because the Lord delivered us. ఎందుకనగా ప్రభువు మనల్ని విమోచించారు. He delivered us from sin. పాపము నుంచి విమోచించారు. Delivered us from Satan. సాతాను నుంచి విడిపించారు. Delivered us from the law. ధర్మశాస్త్రం నుంచి విడిపించారు. He delivered us from the curse of the law. ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడిపించారు. He delivered us from the present evil world. ప్రస్తుత దుష్ట లోకములో నుంచి ప్రభువు మనల్ని విమోచించారు. You and I, నీవు నేను we were like Israelites. ఇశ్రాయేలు వరే ఉన్నాం. We were in the bondage. బానిసత్వంలో We ఉన్నాం. were in the slavery. బానిస బ్రతుకుల్లో ఉన్నాం. God's word says, దేవుని వాక్యం చెప్తుంది, everyone who sins is a slave unto sin. పాపం చే ప్రతివాడు పాపమునకు బానిస దాసుడు. John's Gospel chapter 8 verse 34. యోహాను సువార్త 8:34 Everyone who sins is a slave unto sin. ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపమునకు వారు బానిస. We are under the bondage of sin. మనం ఒకప్పుడు పాపమునకు బానిసలం. We are under the bondage of Satan. సాతాను యొక్క బానిసలుగా ఉండినాం. Galatians chapter 4 verse 9. గలతీ పత్రిక 4:9, You are slaves to those by nature who are not gods. దేవతలు కాని వారికి మీ స్వభావమును బట్టి మునుపు మీరు బానిసలుగా దాసులుగా We ఉంటారు. were under the slavery of the idols. మనం విగ్రహములకు బానిసలుగా ఉండిన వారం. We were under the prisoners of the law.
ధర్మశాస్త్రమునకు బానిసలుగా ఉండిన వారు. Galatians chapter 4 verse 5. గలతీ 4:5 We were held prisoners like by the law. మనము ధర్మశాస్త్రమునకు లోబడి బంధించబడిన వారిగా ఉండినాం. We were under the bondage of fear of death. మరణ భయము చేత బంధించబడిన వారుగా ఉన్నాం. That is our condition. మన పరిస్థితి అలా ఉంది. We were in slavery of sin, పాపము యొక్క బానిసత్వంలో ఉండాం. slavery of Satan, సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నాం. slavery of the law, ధర్మశాస్త్రములకు బానిసలుగా ఉన్నాం. slavery of the fear of death. మరణము యొక్క భయములో ఉన్నాం. We were under the slavery of many bad habits. అనేక చెడు అలవాట్లతో మనం బానిసలుగా ఉన్నాం. We were under the slavery of the old rituals. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల పట్ల బానిసలుగా ఉన్నాం. Many times, చాలా సార్లు we look back into our lives మన జీవితాలు చూసుకుంటే before we came to Christ. ప్రభువుని అంగీకరించకమును How terrible it was. ఎంత భయంకరం. We were worshipping the idols which were not gods. దేవతలు కాని విగ్రహములను పూజించిన వారం. We were into the slavery of these worldly customs and rituals. లోక ఆచారములు కట్టుబాట్లకు బానిసలుగా బందీలుగా ఉండినటువంటి We వారు. were into the slavery of many bad habits. అనేకమైన చెడు అలవాట్లకు బందీలుగా ఉన్నాం. We were doing the same sin again and again. ఒకే పాపమును మరలా చేస్తుండేడు వారు. We were under the slavery of that sin. ఆ పాపమునకు బానిసలుగా ఉండినాం. Many times we wanted to come out of the sin. చాలా సార్లు పాపము నుంచి బయటికి రాగోరాం. The more we tried, the more we went deeper into that. ఎంతగా బయటికి రాగోరామో అంత లోతుకు పాపమును గెలిపాం. That is the power of sin. పాపము యొక్క శక్తి అది. So like Israelites, ఇశ్రాయేలు వలె we were also in slavery. మనము కూడా బానిసత్వంలో ఉన్నాం. But the Lord sent His only begotten Son అయితే దేవుడు తన ఏకైక కుమారుని లోకమునకు పంపించాడు. to deliver you and me. మనల్ని విమోచించడానికి. The Lord Jesus Christ యేసుక్రీస్తు came ప్రభువు into this world. ఈ లోకమునకు He వచ్చాడు. went to the cross. సిలువకు వెళ్ళారు. He shed His precious, sinless, holy blood on the cross of సిలువ Calvary. మీద ఏ పాపం ఎరుగనటువంటి నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని చిందించారు. Nothing can deliver us from sin. పాపము నుంచి మనల్ని ఏది కూడా విడిపించలేదు. Only the atonement that was done for you and for me. మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రక్షాళనే మనకు శుద్ధి That కలిగిస్తుంది. can redeem us. అదే విమోచిస్తుంది. That's why God's word says, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, the blood of the goats and oxen cannot take away sin. గొర్రెల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం పాపమును తీసివేయలేదు. The sinless, spotless, blemishless blood of the Lamb is needed for you and me to be delivered from the slavery of sin. పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే మన పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. With His blood He purchased us. ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నారు. Verse 16, 16 వచనం, Exodus 15:16, నిర్గమాకాండం 15:16 last portion. చివరి భాగంలో, You have purchased us. నీవు మమ్మల్ని సంపాదించి. Yes, the Lord has purchased us దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. by paying the high price, గొప్ప క్రయం పెట్టి కొన్నాడు. by shedding His own blood, తన సొంత రక్తంతో కొనుక్కున్నారు. and delivered us విమోచించారు from sin, పాపము నుంచి, from Satan, సాతాను నుంచి, from the world, లోకము నుంచి, from the old habits, చెడు అలవాట్ల from నుంచి, the customs of this world, లోక ఆచారం from నుంచి, idol worship, విగ్రహారాధన నుంచి, from death, మరణం నుంచి, fear of death, మరణ భయం నుంచి, hopelessness. నిరీక్షణ లేని తత్వం నుంచి The Lord wonderfully delivered us. ప్రభు అద్భుతమైన రీతిగా మనల్ని విమోచించారు. That's why we need to worship Him. అందుకొరకే ప్రభువును మనం ఆరాధించుకోవాలి. God, once upon a time, ఒకనొక దినాన I was a very idol worshipper. నేను విగ్రహారాధిక, I was a drug addict. నేను డ్రగ్స్ I తీసుకునేవాడు, was an alcoholic addict. నేను ఆల్కహాల్ I had తీసుకునేవాడు, all kinds of bad problems. చాలా చెడు అలవాట్లు ఉన్నాయి. Nobody could deliver me. నన్ను ఎవరు I tried విడిపించలేకపోయారు. all different ways, ఆయా మార్గాలు చేపట్టాను, but nothing could deliver me. ఏది కూడా నన్ను విడిపించలేదు. Thank you for thy Son. అయితే ఆయన కుమారుని బట్టి Thank వందనాలు. you, Lord, for the blood that was shed. ఆ కుమారుడు రక్తం చిందించాడు, అదని బట్టి వందనాలు. So, Israelites, ఇశ్రాయేల్ ప్రజలు they were delivered విమోచించబడ్డారు. by the blood of the Passover lamb. పస్కా పశువు యొక్క రక్తము చేత In విమోచించబడ్డారు. order to deliver the Israelites, ఇశ్రాయేల్ విమోచించడానికి they have to offer this Passover lamb, kill the Passover lamb. పస్కా పశువును వారు వధించవలసి They వచ్చింది. have to shed the blood రక్తము చిందించవలసి and వచ్చింది. apply the blood on their doorpost. ఆ రక్తములను గడప కొమ్ములకు పూయవలసి And వచ్చింది. then the angel of death will pass over. మరణ దూత వారిని దాటి వెళ్ళిపోయారు. Through the Passover lamb's blood, Israelites were delivered. పస్కా పశువు యొక్క రక్తము చేత ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల విమోచన కలిగింది. For to deliver you and me, నిన్ను నన్ను విమోచించడానికి Lord came as the Passover lamb. దేవుడు పస్కా పశువు వలె దిగొచ్చాడు. He shed His own blood. ఆయన రక్తం చిందించారు. This deliverance ఈ విమోచన that you and I have got, నీవు నేను పొందుకుంది great deliverance. ఇది గొప్ప It's a విమోచన, glorious deliverance. మహిమ It's కలిగినటువంటి విమోచన, eternal deliverance. నిత్యమైన విమోచన. That's why
You and I need to worship Him. నీవు నేను కూడా ఈ అనుభవంతో ప్రభువుని ఆరాధించాలి. Lord, thank you. You have become my salvation. ప్రభువా నీవు నాకు రక్షణ అయ్యినావు, Lord, అందును thank బట్టి you వందనాలు. for delivering me. నన్ను విమోచించినందుకే వందనాలు. Secondly, రెండవది, why they were worshipping the Lord. ఎందుకు వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు? Exodus chapter 15, నిర్గమాకాండం 15 verse 13. 13వ వచనం. First portion. మొదటి భాగంలో, You, by your mercy you have led forth your people. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. Yes, you have led them. వారిని నడిపించుకుని You తోడుకొని have పోయావు. guided them. వారికి ఒక త్రోవ చూపావు. Not only the Lord delivered us, ప్రభువు విమోచించుట మాత్రమే but కాదు, He became our leader. ఆయన మనకు నాయకుడయ్యారు, He became our guide. మనకు త్రోవ చూపువాడయ్యారు, He became our shepherd. ఆయన మనకు కాపరయ్యారు. So when we look into the history of Israelites, ఇశ్రాయేలు యొక్క చరిత్ర చూస్తే not only Lord delivered them, ప్రభువు విమోచించుట మాత్రమే కాదు, but He walked with them వారితో కలిసి నడిచారు. as a pillar of light. వెలుగు మేఘం వలె, And as a pillar of cloud. మేఘ స్తంభం వలె The Lord walked with them. ప్రభు వారితో నడిచారు. He provided all their needs. వారి అక్కర్లన్నీ తీరుస్తొచ్చాడు. He gave them manna from heaven. పరలోకం నుంచి మన్నా He ఇచ్చారు, gave waters from the rock. బండ నుంచి నీళ్ళు ఇచ్చారు, Protected them from the heat. వారికి ఎండ తగలకుండా He కాపాడుతూ protected వచ్చారు. them from all the plagues. అన్ని తెగుళ్ళ నుంచి వారికి కాపుదలు ఇచ్చారు. Protected them from all the enemies. శత్రువులందరి నుంచి కాపుదలు ఇచ్చారు. They lacked nothing. వారికి కొదువ లేకుండా ప్రభు తీసుకుని వెళ్తున్నారు. Their clothes did not go old. వాళ్ళు వస్త్రాలు ఒక్కటి కూడా చిరిగిపోలేదు. Their slippers did not go waste. వారి యొక్క చెప్పులు ఒక్కటి కూడా చెడిపోలేదు. The Lord protected them and provided everything for them. ప్రభు సమస్తమును సమకూర్చి అన్ని ఏర్పాట్లు వారి కొరకు చేసి He తోడుకుని పోతున్నాడు. became their shepherd. ఆయన కాపరయ్యాడు. We in Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారిలో we lack nothing. మనకు ఏ కొదువ కొరత లేదు. Not only He delivers us, విమోచించడం మాత్రమే కాదు, but He shepherds us. ఆయన మనకు కాపరి వలె ఉంటున్నాడు. That's why Psalmist says, Psalm 23, అందుకనే కీర్తన 23లో The కీర్తనకారుడు Lord అంటాడు, is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి He లేదు. leads me besides quiet waters. ఆయన నాకు శాంతికరమైన జలముల యొద్దకు Makes నడిపిస్తాడు. me lie down near green pastures. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరిణు పెడతాడు. Even though I walk through the valley of shadow of death, I fear no evil. మరణాంధకార లోయలలో నేను సంచరించను, నాకు ఏ అపాయం కలగదు. My cup runneth over. నా గిన్నె నిండి పొర్లుచుంది. When the Lord is our shepherd, ప్రభు మన కాపరి అయినప్పుడు He feeds us. ఆయన మనల్ని పోషిస్తాడు, He guides us. ఆయన మనకు He నడిపిస్తాడు, leads us. మనల్ని తోడుకుని వెళ్తాడు, Strengthens us. బలపరుస్తాడు, Gives us overflowing blessings. మనకు పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, He walks with us. మనతో కలిసి నడుస్తాడు. Many times we need to walk through the valley. అనేక సార్లు మనం లోయ అనుభవం గుండా We వెళ్తుంటుంటాం. need to walk through the valley of shadow of death. మరణాంధకార లోయలో వెళ్తున్నటువంటి అనుభవం ఉంటుంది. But the Lord is with us. అయితే ప్రభు మనతో ఉన్నారు. When we look back into our lives, మన జీవితాలు చూసినప్పుడు, from the day we are saved, రక్షించబడిన నాటి నుండి చూస్తే even till today, ఇప్పటి వరకు how many times ఎన్నిసార్లు the Lord walked with us. ప్రభు మనతో We నడుస్తున్నారు. deserted Him. మనమే విడిచిపెట్టాం, We denied Him. మనం వద్దనుకున్నాం, We complained against Him. ఫిర్యాదులు చేశాం, We backslided in our lives. మన జీవితాల్లో వెనుకంజలో ఉన్నాం. But He never left us. అయితే ప్రభు He విడిచిపెట్టట్లేదు. said, I will never leave you nor forsake you. నిన్ను విడువను ఎడబాయను I అంటున్నాడు. will lead you, guide you till I take you to be with me. ఆయనతో ఉండునట్లు మనల్ని కొనిపోయేంత వరకు కూడా మన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. Lord led the Israelites with the pillar of cloud and pillar of light. మేఘ స్తంభము, అగ్ని స్తంభము క్రింద ఇశ్రాయేలు ప్రజలను ప్రభు నడిపించాడు. So you and me, నీవు నేను, the Lord is leading us, guiding us with the Holy Scriptures and Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని చేతను, పరిశుద్ధ లేఖనముల చేతను ప్రభు మన జీవితాల్లో మనల్ని నడిపిస్తున్నాడు. Pillar of light ఈ యొక్క అగ్నిస్తంభం represents the word of God. దేవుని వాక్యమునకు సూచనగా ఉంది. Pillar of cloud మేఘస్తంభం represents the Holy Spirit. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా So ఉంది. the Holy Scriptures and Holy Spirit, God is leading and guiding us today. పరిశుద్ధాత్మ దేవుని చేతను, పరిశుద్ధ లేఖనముల చేతను నేటి దినమున ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. That's why we should worship Him. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధిస్తాం. So we need to thank the Lord. ప్రభు కృతజ్ఞతలు చెప్పాలి. Lord, you are my deliverer. దేవా నీవు నా విమోచకుడు, You delivered me from my slavery. నా బానిసత్వము నుంచి నీవు నన్ను విడిపించావు. I was slave to sin, నేను పాపమునకు బానిస, slave to Satan, సాతానుకు బానిస, slave to idol worship, విగ్రహారాధనకు బానిస, slave to bad habits, చెడు అలవాట్లకు బానిస, slave to the world. లోకానికి బానిస. But you delivered me, Lord. అయితే ప్రభువా నీవు నన్ను విడిపించావు. Thank you for coming as a Passover lamb for us. నాకు పస్కా పశువు వలె నా కొరకు వధించబడ్డానికి నువ్వే దిగొచ్చావు. Secondly, రెండవది, Lord, thank you, you are my leader, my guide, my shepherd. నీవు నాకు కాపరిగాను, నాయకుడుగాను,
నన్ను నడిపించి నాకు త్రోవ చూపించేవాడు అయ్యావు. Thirdly, మూడవది, the Lord brought us to his sanctuary. ఆయన ఆలయమునకు నడిపించినాడు. Chapter 15, verse 17, Exodus. నిర్గమాకాండం 15:17. You have brought us to your dwelling, the sanctuary. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్ణయించుకున్న చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారి నిలువబెట్టెదవు. పరిశుద్ధాలయమునందు, దేవుని యొక్క పరిశుద్ధాలయమునందు. He says, you brought us to your sanctuary. దేవా నీ పరిశుద్ధాలయమునకు నీవు నన్ను తోడుకొని వచ్చావు. Verse 13, 13వ వచనం, to last portion, చివరి భాగం, brought us to your holy habitation. నీ పరిశుద్ధాలయమునకు మమ్మలను నడిపించితివి. What a wonderful experience it is. చూడండి ఎంత అద్భుతకరమైన నడిపింపు. You and I need to worship the Lord. నీవు నేను ప్రభువుని ఆరాధించాలి. Because not only Lord delivered us, ప్రభువు విమోచించడం మాత్రమే not కాదు, only He is guiding us, నడిపించడం మాత్రమే but కాదు, also brought us into His holy habitation. ఆయన నివసిస్తున్నటువంటి తన పరిశుద్ధ ఆలయమునకు ప్రభువు మనల్ని నడిపించాడు. This song of the Israelites is a prophetic song. ఈ ఇశ్రాయేలు పాడినటువంటి ఈ కీర్తన ప్రవచనాత్మకమైన కీర్తన. They have not seen the sanctuary. వారు పరిశుద్ధాలయం చూడలేదు, వాళ్ళు They have not seen the temple at all. వారు దేవాలయాన్ని చూడలేదు. Where were they when they were singing this song? ఆయనను వాళ్ళు వాడుతున్నటువంటి పాట ఇప్పుడు When they were singing the song, ఈ where పాట were they? ఈ పాట పాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? బీచ్ దగ్గర ఉన్నారు. వారు సముద్రపు ఒడ్డున ఉన్నారు. They were at the Red Sea. వారు ఎర్ర సముద్రం దగ్గర They ఉన్నారు. just crossed the Red Sea. వారు ఎర్ర సముద్రం దాటారు. But prophetically, అయితే ప్రవచనాత్మకంగా filled with the Spirit, ఆత్మచేత they నింపబడి were worshiping the Lord. ప్రభువుని ఆరాధిస్తున్నారు. Lord, you have brought us to thy sanctuary. దేవా నీ పరిశుద్ధాలయమునకు మమ్మల్ని నడిపించావు. Oh, your presence is with us. నీ సన్నిధి మాకు తోడుగా ఉంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, today you and I need to worship the Lord నీవు నేను ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? for the privilege of us coming into the house of God. దేవుని ఇంట్లోనికి ఆయన చేర్చినందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. So you and I, నీవు నేను కూడా we were enemies to God. మనం ప్రభువునకు శత్రువులం. We are Gentiles. మనం అన్యులం. We are outside the covenants of the Lord. ప్రభు యొక్క నిబంధనకు వెలుపలి వారం. We have no right to enter into the house of God. దేవుని ఆలయంలో ప్రవేశించే అధికారం మనకు లేదు. All the Gentiles were outside the outer courts of the holy temple. పరిశుద్ధాలయమునకు అన్యజనులందరూ కూడా వెలుపల ఉండవలసిందే. But you and I, అయితే నీవు the నేను blood that was shed, కార్చబడిన పరిశుద్ధమైన రక్తం has an entry into the presence of the Lord. పరిశుద్ధాలయమునకు దేవుని సన్నిధికి మనల్ని నడిపించింది. So in the house of God, దేవుని ఇంటిలో there is joy. ఆనందం ఉంది. In the house of God, దేవుని ఇంట్లో Lord answers our prayers. మన ప్రార్థనలకు జవాబు In the దొరుకుతుంది. house of God, దేవుని ఇంట్లో there is a goodness and grace. దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూస్తాం, In the కృపను house of అనుభవిస్తాం. God, దేవుని ఇంట్లో there is comfort. ఇక్కడ ఎంతో ఆదరణ ఉంది. In the house of God, దేవుని ఇంట్లో we hear the voice of the Lord. దేవుని స్వరాన్ని వింటాం. In the house of God, దేవుని ఇంట్లో we see the vision of the Lord. మనం ప్రభు దర్శనాన్ని In పొందుకుంటాం. the house of God, దేవుని ఇంట్లో there is victory. విజయం ఉంది. Every blessing will flow through the house of God. ప్రతి ఆశీర్వాదము దేవుని ఇంటిలో నుంచి మన దగ్గరకు వస్తుంది. That's why psalmist says, అందుకని కీర్తనకారుడు I అంటాడు, love thy house where thy glory dwelleth. ఎక్కడ నీ యొక్క మహిమ తేజస్సు నివసిస్తుందో నేను అక్కడ ఉంటానంటున్నాడు. Okay, in spite of having big palace and big kingdom and all the riches, he loved to be in the house of the Lord. గొప్ప రాజభవంతి, గొప్ప మహిమ కలిగినటువంటి సింహాసనం ఉన్నప్పటికీ దేవుని ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. He wrote so many songs about the house of God దేవుని ఇంటిని గురించి అనేకమైన కీర్తనలు రాశాడు. because he understood ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్నాడు, for life, for everything, house of God is the center. అన్నిటికీ కూడా కారణము, కేంద్రము దేవుని ఇల్లు, పరిశుద్ధాలయం. From the house of God, ఈ ప్రభు ఇంటి నుంచి Lord gives us victory. ప్రభు విజయాన్ని ఇస్తున్నారు. Lord gives us growth. అది ఎదుగుదల ఇస్తున్నాడు. Lord gives us family. మన కుటుంబాలను ఇస్తున్నాడు. Every blessing will flow through the house of God. ప్రతి ఆశీర్వాదము దేవుని ఇంటి నుంచే మనకు ప్రసరిస్తుంది. Today you and I need to worship the Lord. ఈ రోజున మనం ప్రభుని ఆరాధించాలి. Lord, thank you for this house of God. ప్రభువా దేవుని ఇంటిని నాకు ఇచ్చినావు, అందుని బట్టి మీకు వందనాలు. me here. నాకు ఇక్కడ పోషణ You ఇస్తున్నావు, are strengthening me here. నన్ను You బలపరుస్తున్నావు, are comforting me here. నన్ను ఆదరిస్తున్నావు, You are restoring me here. నన్ను You సమకూరుస్తున్నావు, are edifying me here. నాకు ఇక్కడ క్షమాభివృద్ధి You are ఇస్తున్నావు, transforming me here. నన్ను ఇక్కడ మారుస్తున్నావు. You are listen. I am able to listen to your voice. నీ స్వరం నేను I వినగలుగుతున్నాను. am able to grow as a family here. కుటుంబముగా నేను ఇక్కడ ఎదగలుగుతున్నాను. Lord, thank you for all the blessings of thy house. నీ ఇంటిలో నాకు దొరికిన ప్రతి ఆశీర్వాదమును బట్టి మీకు వందనాలు. The Israelites, ఇశ్రాయేలు ప్రజలు prophetically, they were ప్రవచనాత్మకంగా worshiping the Lord. ప్రభువుని ఆరాధిస్తున్నారు. Lord, thank you for bringing us to thy holy habitation. నీ పరిశుద్ధాలయమునకు దేవాభివృద్ధిని నడిపించావు, అందుని బట్టి వందనాలు How అంటున్నాను. much more we should worship after experiencing
all the blessings. ఈ అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి మనం ఇంకెంత ఎక్కువగా ప్రభువుని ఆరాధించాలి. First of all, మొట్టమొదటిగా he is our redeemer. ఆయన మన విమోచకుడు. Secondly, రెండవది he is our leader and shepherd. ఆయన మనకు కాపరి, అలాగనే ఆయన మన నాయకుడు. Thirdly, మూడవది he led us to his sanctuary. ఆయన పరిశుద్ధాలయమునకు మనల్ని నడిపిస్తున్నాడు. Fourthly, నాలుగవది he is our victorious Lord. ఆయన మనకు విజయవంతుడైనటువంటి ప్రభు. Chapter 15, 15వ అధ్యాయం verse 1. మొదటి వచనం. For he has triumphed gloriously. ఆయన మిగులు అతిశయించి జయించెను. Okay, verse 18. 18వ వచనం. He is the one who reigns forever and ever. యెహోవా నిరంతరము ఏలువాడు. He is the one who is victorious. ఆయన విజయవంతుడు. He gives us great victories. ఆయన గొప్ప జయమును మనకు అనుగ్రహిస్తాడు. Verse 15. 15వ వచనం. The chiefs of Edom will be dismayed. ఎదోము నాయకులు కలవరపడుదురు. The mighty men of Moab, మోయాబు బలిష్ఠులు. trembling will take hold of them. వారికి వణుకు పుడుతుంది. All the inhabitants of Canaan will melt away. కనాను నివాసులందరూ దిగులంది కరిగిపోదురు. So this is also a prophetic worship. ఇది ప్రవచనాత్మకమైనటువంటి ఆరాధన. Where were they? వారు ఎక్కడున్నారు? They were at the banks of the Red Sea. వారు ఎర్ర సముద్రపు ఒడ్డునున్నారు. They were talking about the victory in Canaan. వారు కనాను విజయాన్ని గురించి కీర్తన పాడుతున్నారు. Talking about victory over Philistia. ఫిలిస్తీన్ల మీద విజయం గురించి పాడుతున్నారు. Over Edom. ఎదోము మీద, Over Moabites. మోయాబీల మీద. Those lands, ఆ దేశాలు they have to still go 40 years to go there. ఇంకా 40 సంవత్సరాలు అక్కడికి వెళ్ళాలి వాళ్ళు. But now itself, అయితే ఇప్పుడే they were worshipping the Lord. ప్రభువుని ఆరాధిస్తున్నారు. Prophetically seeing the great victory the Lord is going to give. ప్రభువు వారికి ఇచ్చేటువంటి విజయాన్ని ప్రవచనాత్మకంగా ముందే దర్శించిన వారు. Philistines ఫిలిస్తీన్లు are towards the west of the promised land. వారి వాగ్దాన దేశానికి పడమర దిక్కున్నారు. And Moabites, మోయాబీలు, Edomites, ఎదోమీలు they were towards the east of the promised land. తూర్పు పక్కన వాగ్దాన దేశానికి ఉన్నారు వాళ్ళు. And Pharaoh, Egyptians, ఈ ఐగుప్తీయులు they were towards the south of the Egyptian land. వారు దక్షిణ భాగాన ఉన్నారు. In other words, they were saying, ఇంకో మాటలో చెప్తే you are going to give us deliverance from all different directions. అన్ని కోణాలలో దేవా మీరు మాకు విజయం ఇస్తున్నారు. From above all, on victory against everybody. అందరి మీద మాకు విజయం ఇస్తున్నారు. Today, ఈ రోజున you and I, నీవు నేను we need to worship the Lord. ప్రభువుని ఆరాధించాలి. Because the Lord is victorious one. ఎందుకనగా మన ప్రభు జయశాలి. He is the one who overcame sin and Satan. పాపమును సాతానును జయించిన వారు. He is the one who overcame death and hell. మరణమును అలాగనే సాతాను కూడా జయించిన వారు. 1 Corinthians chapter 15, మొదటి కొరింథీ 15 54. 54. 1 Corinthians 15:54. మొదటి కొరింథీ 15:54. Death is swallowed up in victory. విజయమందు మరణము మృంగివేయబడి. O death, where is your sting? ఓ మరణమా నీ విజయం O ఎక్కడ? grave, where is your victory? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? But thanks be to God who gives us victory through the victory of the Lord Jesus Christ. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పొందినటువంటి విజయము ద్వారా మనకు విజయం అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. The Lord is the victorious one. ప్రభువు విజయవంతుడు. He overcame Satan. సాతానును He జయించాడు. overcame sin. పాపమును He జయించాడు. overcame the world. లోకమును He జయించాడు. overcame the death and grave. ఆయన మరణమును సమాధిని కూడా గెలిచాడు. But that victory ఆ విజయము the Lord gives to you and to me. ఆ విజయాన్ని ప్రభు మనకిస్తున్నారు. Through the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా we are more than conquerors. మనము అత్యధికమైన విజయవంతులం. We don't need to fear death. మరణమునకు We భయపడవలసిన don't పని need లేదు. to fear hell. నరకమునకు భయపడవలసిన పని లేదు. God gives us that victory. ప్రభువే మనకు విజయం ఇస్తారు. Victory over sin. పాపం మీద విజయం, Victory over hell. నరకం మీద విజయం, Victory over death. మరణం మీద విజయం, Victory over the world. లోకం మీద విజయం, Victory over every test and temptation. మనకు వచ్చేటువంటి ప్రతి పరీక్ష శోధన మీద కూడా జయం. We should worship the Lord for the victory the Lord gives us. ప్రభువు మనకి ఇస్తున్నటువంటి ఇన్ని విజయాలను బట్టి ప్రభువుకు మనం స్తుతించాలి, ఆరాధించాలి. Fifthly, lastly, ఐదవది చివరిగా He gives us inheritance. ఆయన మనకు స్వాస్థ్యమును ఇస్తాడు. Verse 17. 17వ వచనం. You will bring them in and plant them in the mountain of your inheritance. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను. Yes, like the place where the Lord dwells. ప్రభు ఎక్కడైతే నివసిస్తున్నారో Promised land. వాగ్దాత The దేశం, land flowing with milk and honey. ఏ దేశమైతే పాలు తేనెలు ప్రవహిస్తుందో Lord, you gave that as inheritance to us. ప్రభువా నీవు ఆ దేశమును మాకు స్వాస్థ్యంగా ఇస్తున్నావు. Oh, prophetically they were worshipping. ప్రవచనాత్మకంగా ఆరాధిస్తున్నారు. Thank you for the promised land. వారికి ఇచ్చేటువంటి వాగ్దాన దేశాన్ని బట్టి ఆరాధిస్తున్నారు. That land is filled with gold and silver. ఆ యొక్క దేశమంతా కూడా బంగారము వెండితో నిండిపోయింది. It is filled with, it is land flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అది.
Today, ఈ రోజు you and I need to worship the Lord నీవు నేను ప్రభుని for ఆరాధించాలి. that eternal Canaan. అది నిత్యమైనటువంటి కనాను ప్రభు God మనకి is ఇచ్చారు. preparing for you and for me as an inheritance. మనకు నిత్య స్వాస్థ్యముగా ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. In that Canaan, ఆ కనాన్లో the Lord dwells with us. దేవుడు మనతో సదాకాలం ఉంటారు. We will be in His glory. మనము ఆయన మహిమతో కలిసి జీవిస్తాం. No more death, అక్కడ మరణం లేదు, no more tears, అక్కడ కన్నీళ్ళు లేవు, no more sin, అక్కడ పాపం no లేదు, more defilement. అక్కడ అపవిత్రత లేదు. Revelation chapter 21-22 ప్రకటన గ్రంథం 21:22 beautifully describes that inheritance. ఆ స్వాస్థ్యాన్ని గురించి చక్కగా వర్ణించబడింది. It's a glorious kingdom. అది మహిమ కలిగిన రాజ్యం. It is a kingdom of eternal life. అది నిత్యము వెలుగుండేటువంటి A రాజ్యం. kingdom of eternal light. అక్కడ నిత్యము వెలుగుండేటువంటి రాజ్యం. No more death, మరణం లేదు, no more tears, కన్నీళ్ళు లేవు, no more sickness, అక్కడ రోగం లేదు, oh, no more defilement. అక్కడ అపవిత్రత లేదు. It is we live in the glory of the Lord forever and ever. ప్రభు మహిమతో మనం కలిసి నిత్యం జీవిస్తాం. That is our hope. అది మన నిరీక్షణ. You and I need to worship the Lord. నీవు నేను ప్రభుని ఆరాధించాలి. Lord, thank you for this blessed hope. ఈ శుభప్రదమైన నిరీక్షణ బట్టి ప్రభుని One ఆరాధించాలి. day I will inherit that eternal Canaan. ఒక దినమున నిత్యమైనటువంటి ఆ కనాను దేశంలో నేను ప్రవేశిస్తాను. Israelites were worshiping the Lord ఇశ్రాయేల్ ప్రజలు ప్రభుని ఆరాధిస్తున్నారు. for what the Lord He is. ప్రభు ఏమై ఉన్నాడో తలంచుకుంటూ He is ఆరాధిస్తున్నారు. unparalleled God, ఆయన ఎవరితోనూ పోల్చలేనటువంటి వాడు. unique God, ఆయన అసమానుడు, glorious God, మహిమాన్వితుడు, holy God, పరిశుద్ధుడు, great one. గొప్పవాడు. There is none like Him. ఆయన వంటి వారు లేరు. But this great God ఈ గొప్ప దేవుడు also did great things for them. వారి కొరకు గొప్ప కార్యాలు చేశారు. He delivered them. వారిని విమోచించారు. Secondly, రెండవది, He led them and shepherded them. వారిని వెలుపలకు తీసుకొచ్చి కాపరి వలె నడిపిస్తున్నాడు. Thirdly, మూడవది, He brought them to the house of God. దేవుని ఇంటికి పరిశుద్ధాలయం నడిపించారు. Fourthly, నాలుగవది, He gave them glorious victories. వారికి ఎంతో గొప్ప విజయాలను ఇచ్చారు. Fifthly, ఐదవది, He gave them eternal inheritance. నిత్యమైనటువంటి స్వాస్థ్యము ప్రభు వారికి ఇచ్చారు. That is what we have in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం కలిగి ఉన్నటువంటిది అదే. All these blessings, ఈ ఆశీర్వాదములన్నీ what shall we do? మనం ఏం చేయాలి? Let us open our heart and mouth and worship Him. మన హృదయములను మన నోరులను తెరిచి ప్రభువును ఆరాధించాలి. When we were in slavery of sin, పాపము యొక్క బానిసత్వంలో మనం slavery ఉన్నప్పుడు, of idol worship, విగ్రహారాధనలో ఉన్నప్పుడు, slavery of world, ఈ లోకం అనేటువంటి బానిస బ్రతుకులో slavery ఉన్నప్పుడు, of bad habits, చెడు అలవాట్లనే అనే బానిసత్వంలో ఉన్నప్పుడు Lord delivered us, ప్రభు మనల్ని విడిపించాడు. loaded us with all eternal heavenly blessings. నిత్యమైన శాశ్వతమైన పరసంబంధమైన దీవెనలతో ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. Like Israelites, ఇశ్రాయేలు వలె let us worship Him. మనం ప్రభువును ఆరాధించుదాం. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక.